నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి. నమస్తే సార్. హలో అండి సార్. మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేటప్పటికి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అవి మిత్సా లేకపోతే నిజంగా ఆ డౌట్స్ నిజంగా అవి ఉన్నాయా, నిజంగా అది అవుతుందా అనే దానిపైన మనం ఈరోజు చర్చిద్దాం. అయితే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, దాన్ని అసలు క్యూర్ చేయలేము అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. నిజమే అంటారా? జనరల్ గా క్యాన్సర్ అనగానే చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే క్యాన్సర్ వస్తే ఇంకా అది క్యూర్ కాదు. సో ఏ క్యాన్సర్ వచ్చినా కూడా క్యూర్ కాదు కాబట్టి ట్రీట్మెంట్ కూడా తీసుకోవద్దని అపోహలోకి వెళ్ళిపోతారు. బట్ ఇది అసలు నిజం కాదు. కానీ ఎట్లా ఉంటుందంటే క్యాన్సర్ స్టేజ్ ని బట్టి దాని క్యూర్ రేట్స్ ఉంటాయి అన్నమాట. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఉంటే మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ క్యూర్ అయిపోతాయి అన్నమాట. మరీ ఇది లాస్ట్ స్టేజ్ దాకా వచ్చి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అలాంటి స్టేజ్ లో ఉన్న ఏ క్యాన్సర్ అయినా కానీ క్యూర్ కాదు. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ తీసుకుంటే దీనిలో మనకి క్యూర్ రేట్స్ చాలా బాగుంటాయి. మనకి ఎక్కువగా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 ఏ దాకా కూడా వస్తారు. ఊర్లలో చాలా వరకు ఎక్కువ మనకి దీనికి ఇన్సిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళంత తొందరగా డిటెక్ట్ కారు కాబట్టి 2 to 4 స్టేజ్ లో ఎక్కువ వస్తారు. బట్ ఎర్లీ స్టేజ్ 4 దాకా కూడా లోకల్ గా ఉన్నంత వరకు క్యూర్ చేయొచ్చు మనకి. అండ్ మా దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇస్తున్న వాటిలో కూడా చూస్తే సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా మెజారిటీ పీపుల్ గెట్ క్యూర్డ్ అన్నమాట. అన్లెస్ ఏవైతే బాడీలో స్ప్రెడ్ అయితే అవి కాకుండా మిగిలినవన్నీ మాక్సిమం క్యూర్ అవుతాయి. అంటే సర్వైకల్ క్యాన్సర్ స్ప్రెడ్ కూడా అవుతుంది. ఏ ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ గర్భసంచి కింద ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి గర్భసంచికి దాని చుట్టుపక్కల ఉన్న మన పెల్విక్ క్యావిటీ అంటాం అన్నమాట. దానిలో ఉన్న మన చిన్న పేగులు కానీ లేకపోతే మూత్రకోశం కానీ లేకపోతే వెనుక ఉండే మలద్వారం కానీ ఇంకా ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఇంకా బ్లడ్ లో నుంచి వెళ్ళింది అనుకోండి లివర్ కి, లంగ్స్ కి, బోన్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ ఇనీషియల్ స్టేజ్ లో ఎప్పుడు అది ఆ లోకల్ కానీ గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి స్ప్రెడ్ అయితే కొంచెం కిందకి కానీ పైకి కానీ అక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇలా ఉన్నంత వరకు కూడా మనం క్యూర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆ రీజియన్ దాటి వేరే రీజియన్కి వెళ్తుందో అప్పుడు క్యూర్ చేయడం కష్టం అవుతుంది. అయితే సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంకొక మిత్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది, ఇది జెనెటిక్ డిసార్డర్ అని చెప్పి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం జెనెటిక్ గా తీసుకోము, ఎందుకంటే వెరీ రేర్. ఎక్కువగా వచ్చేది 90% వరకు మనకి హెచ్పివి వైరస్ అంటాం అనమాట, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఇది మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అయ్యే వైరస్ ఒకటి, లేదంటే హైజీన్ లేకపోవటం వల్ల వచ్చే వైరస్ అనమాట. ఈ వైరస్ నుంచి జనరల్ గా ఆ లోకల్ ఏరియాలో మన సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేంజ్ అవుతూ అవి గ్రాడ్యువల్ గా క్యాన్సర్ కింద మారుతాయి. ఇది మనకి 90% కనిపిస్తుంది. అండ్ చాలా రేర్ ఇది. ఒక ఫ్యామిలీలో ఉంది, వాళ్ళ నుంచి మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, చాలా రేర్. బట్ ఉన్న ఇన్స్టాన్సెస్ అక్కడక్కడ, అది అంత ఎక్కువ ప్రామినెన్స్ కింద తీసుకోము. ఓకే. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వ్యక్తితో భాగస్వామితో సంభోగంలో పాల్గొనటం వల్ల మెన్స్ కి ఎంతవరకు క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి డైరెక్ట్ గా స్ప్రెడ్ కాదు. మనకి మామూలుగా ఇన్ఫెక్షన్స్ అయితే ఒక మనిషి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు మన సుఖ వ్యాధులు అంటాం, అలాంటివి ఉన్నాయనుకోండి, ఈ సంభోగం చేసిన టైంలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే క్యాన్సర్ కణాలు ఏంటి అంటే ఒక మనిషి తన శరీరంలో ఉన్న కణాలే అదొక డిఫరెంట్ స్టైల్లో తయారైపోయి వాటిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అనమాట. బట్ అది వేరే బాడీలోకి వెళ్తే అవి ఎప్పటికైనా ఫారిన్ కణాల కిందనే రికగ్నైజ్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ వాటిని కొట్టేస్తుంది. సో ఎప్పుడు కూడా ఒక క్యాన్సర్ ఇంకో మనిషికి డైరెక్ట్ గా ఎప్పుడు స్ప్రెడ్ కాదు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సర్వైకల్ క్యాన్సర్ మనకి హెచ్పివి వైరస్ నుంచి వస్తున్నది. బట్ ఈ వైరస్ కనుక యాక్టివ్ ఉంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది స్ప్రెడ్ అయినప్పుడు మన జనరల్ గా మన ఇమ్యూనిటీ దాన్ని బాగుంటే దాన్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ కాకుండా ఉండి ఇంకా లాంగ్ రన్ లో అలాగే ఉంటే దాని నుంచి వీళ్ళకి వేరే రకం, ఇప్పుడు మగవాళ్ళలో సర్వైక్స్ ఉండదు, వాళ్ళకి పెనైల్ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ డైరెక్ట్ క్యాన్సర్ టు క్యాన్సర్ అయితే ఎప్పుడు వెళ్ళదు. అయితే హెచ్పివి వైరస్ తో మెన్స్ లో పెన్నిస్ లో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. అదొకటి ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అంటాం, అంటే నోటి వెనక భాగం ఉంటుంది కదా, అక్కడ ఉండే అది కూడా హెచ్పివి వైరస్ కి లింక్ ఉంటుంది అనమాట. సో ఆ క్యాన్సర్ కూడా రావచ్చు. ఓకే. ఆ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఆ వ్యాక్సిన్ అనేది ఓన్లీ అమ్మాయిలకి వేస్తారు, అది కూడా యంగర్ అమ్మాయిలకి వేస్తారు అనేది
ఒక అపోహ. అది అపోహనా లేకపోతే నిజంగానే ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే ఇది అవైలబుల్ గా ఉందా? సర్వైకల్ క్యాన్సర్ కి మనకి ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. అది చాలా మంచి ఇష్యూ అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు క్యాన్సర్ కి ప్రివెంట్ చేయడం కోసం మనకి ఎప్పుడు రాలేదు. సో ఇది ఒకటే ఒక సర్వైకల్ క్యాన్సర్ ఒక్కదానికి మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 95% మందికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఓకే. సో అది అంత ఎఫెక్టివ్ ఉంది. కాకపోతే దీనికి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దని చాలా మంది డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు 9 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరికి ఇవ్వచ్చు. తర్వాత ఇంకా ప్రొలాంగ్ చేశారు, గైడ్ లైన్స్ మారినాయి. 9 to 26 ఇయర్స్ వరకు కూడా ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో అయితే మనకి 45 ఇయర్స్ దాకా కూడా తీసుకోవచ్చు. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి కూడా హెచ్పివి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెచ్పివి వైరస్ నుంచి నీకు సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, ఓరోఫారింజల్ క్యాన్సర్, వీటిని కూడా నివారించవచ్చు. దాంతో పాటుగా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి ఈ వైరస్ వల్ల. వాటిని కూడా అంటే ఒకటే వ్యాక్సిన్ కి మీకు 3 ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అనమాట. సో మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరు తీసుకోవచ్చు. అండ్ ఏజ్ గ్రూప్ హైలీ ఎఫెక్టివ్ ఏంటంటే పిల్లల్లో 9 to 26, బట్ పెద్దవాళ్ళు కూడా 45 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఆ దాటినాక ఏంటంటే వీటి యొక్క ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ వీటి ఎఫెక్టివ్నెస్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ వాటికి ఎక్స్పోజ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళు, అప్పటికే ఎక్స్పోజ్ అయి ఉంటే దాని యొక్క ఎఫెక్ట్, వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి ఇంత ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ ఒకవేళ వచ్చి ట్రీట్మెంట్ అయిన వాళ్ళలో పిల్లలు పుట్టరు అనేది నిజమేనా? సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి గర్భాశయంకి ఎడ్జ్, అంటే మన ముఖద్వారం అంటాం కదా, ఆ ఏరియాలో వస్తుంది. సో ప్రాబ్లం ఏమిటి అంటే ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ అయింది అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మెయిన్ సర్జరీ, ఒకటి 2 రేడియేషన్ ఒకటి. కొంతమంది కీమో కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, సర్వైకల్ క్యాన్సర్ వస్తే వెరీ ఎర్లీ డిసీజ్ ఉంది అనుకోండి, అంటే స్టేజ్ 1 లో కూడా ఇంకా ఎర్లీ స్టేజ్ ఉంది అనుకోండి, దానికి జస్ట్ సర్వైకల్ ఏరియాలో ఒక చిన్న ఏరియా మాత్రం ఇట్లా కోల్డ్ టైప్ తీయడం జరుగుతుంది. కొంతమంది సర్వీక్స్ మొత్తం తీయడం జరుగుతుంది. బట్ దీని వల్ల ఏంటి అంటే ఇప్పుడు నేను గర్భధారణ అన్నప్పుడు అది యూట్రస్ లోపల పెరుగుతున్నప్పుడు దానికి క్లోజింగ్ ఏరియా అన్నమాట. ఇప్పుడు ఇది క్లోజ్ లేదనుకోండి అక్కడ ఆగదు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి డిఫికల్టీ ఉంటుంది. సెకండ్ ఏంటి, కొంచెం స్టేజ్ పెరిగినా కానీ కంప్లీట్ యూట్రస్ తీయటం జరుగుతుంది. అండ్ దాంతో పాటు పక్కన అండాశయాలు తీయటం జరుగుతుంది. అవసరమైతే పక్కన నోట్స్ కూడా తీయటం జరుగుతుంది అనమాట. సో ఇవి తీసినాక ఇంకా వాళ్ళకి గర్భం దాల్చే ఛాన్స్ ఉండదు. సో ఇంకోటి రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఈ గర్భసంచికి, సర్విక్స్ కి చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం రేడియేషన్ ఇస్తాం అనమాట. సో వీటి వల్ల వాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ డెవలప్ చేయడానికి అది సస్టైన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉండదన్నమాట యూట్రస్ కి కానీ. సో అందుకని వీళ్ళకి కష్టం అవుతుంది. ఇంకోటి కీమోథెరపీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి కొన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అని అంటాం మనం. సో వాళ్ళకి ఇప్పుడు గర్భసంచి మొత్తం తీయాల్సి వచ్చింది అనుకోండి, దే హ్యావ్ టు గో ఫర్ సర్రోగేసీ. సో అందుకని వీళ్ళ యొక్క ఎగ్స్ ఉంటాయి కదా, అవి ప్రిజర్వ్ చేసుకోవాలి ఫస్ట్. ఈ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేయకముందే వాళ్ళు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వాటి నుంచి సర్రోగేసీకి వెళ్ళొచ్చు. సో ఓకే, ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తుల ఎగ్స్ ఎంత వరకు సేఫ్ అంటారు? నిజంగా బేబీ బర్త్ కి అవి పనిచేస్తాయంటారు ఎగ్స్? ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇది మనకి స్టేజ్ ని బట్టి డిసైడ్ అవుతుంది. సర్విక్స్ వరకే ఉందనుకోండి, మిగిలిన హెల్తీగా ఉన్నాయనుకో ఓవరీస్, వాటికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు కూడా దే విల్ చెక్ ఫర్ ద క్వాలిటీ. సో ఎగ్స్ ఫర్టిలిటీ పనికొచ్చేలాగా ఉందా లేదా, అండ్ అంత హెల్తీ ఉన్నాయా లేదా, వీళ్ళన్ని చెక్ చేసి వాటికి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇండ్యూస్ చేసి తీస్తారనమాట. సో అది ప్రాబ్లం ఏం కాదు, చాలా వరకు మంచి హెల్తీ ఎగ్స్ ఉంటాయి. దాంతో ఎప్పుడు అంత ఇష్యూ ఏం కనపడదు జనాలకి. అంటే ఇది స్ప్రెడ్ అయిపోయి ఓవరీ దాకా వెళ్తే అప్పుడు యూజ్ ఉండదు వాటితో. కాదు, ఆ ఎగ్స్ క్వాలిటీ అనేది చెక్ చేస్తారు. ఓకే, ఇన్ ఫ్యూచర్ లో ఈ డిఎన్ఏ మనకి సర్వైకల్ క్యాన్సర్ మనకి వంశపారంపర్యంగా కూడా వస్తుంది అనుకునేటప్పుడు ఈ ఎగ్ క్వాలిటీ వాళ్ళ, అంటే డైరెక్ట్ గా ఎగ్ తీసుకుంటున్నాము అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఆల్రెడీ ఉంది, మరి ఈ ఎగ్ తో సర్వైకల్ క్యాన్సర్ ఉన్న ఎగ్ తో మనం నెక్స్ట్ జనరేషన్ లో ఆ ఎగ్ తో వచ్చే బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అంటే మళ్ళీ వాళ్ళకి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావటం కానీ దీనికి సంబంధించిన డిసీజెస్ రావటం కానీ జరుగుతుందా? సో మీరు అన్నది ఏంటంటే డిఎన్ఏ లో ఆల్రెడీ ఏమైనా రిస్క్ ఉంటుందా అని చెప్తున్నారు కదా. మోస్ట్లీ ఉండదు, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఏజ్ కూడా ఒకటి చూసుకుంటాం. 60 ఇయర్స్ లోపల ఏదైనా క్యాన్సర్ వస్తే
కొంచెం మనకి జెనెటిక్ లింకేజ్ ఉండొచ్చు. అది ఉండొచ్చు మాత్రమే, 100% కాదు. 60 years దాటి ఎవరికైనా రావచ్చు. అది కామన్ పాపులేషన్ లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ ఏజ్ ప్రకారం కూడా చూసాం. అండ్ ఆ ఏజ్ లో వచ్చిన వాళ్ళకి మనకి ఈ ఎగ్స్ గురించి మనం ఆలోచించాం. ఎవరైతే మరి 30 years 40 years ఇలా ఏజ్ వచ్చి పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి మనం ఎగ్స్ గురించి ఆలోచిస్తాం. అండ్ అది కూడా ఈ జెనెటిక్ నుంచి వచ్చేది వెరీ వెరీ రేర్. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎలాగో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది. సో వాళ్ళు పెరిగినా కానీ మనకి ఇప్పుడు రొటీన్ ఇమ్యునైజేషన్ లో అది పెట్టేసాం. సో అది ఇస్తారు కాబట్టి మనకి ప్రివెంటబుల్ ఉంటుంది. ఇంకా జెనెటిక్ అంటే కూడా దీని హెచ్పివి నుంచి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో వెరీ రేర్ ఛాన్స్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.